హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. వసు రిషిని దెయ్యంలా భయపెట్టాలి అనుకుంటుంది కదా. ఆ ప్లాన్లో భాగంగా ప్లాన్ ఏ ఫెయిల్ అయిందని ప్లాన్ బిని అమలు చేస్తారు కదా. ఏంజెల్ వసు ఇద్దరు కలిసి గార్డెన్లో నుంచి రిషి రూమ్ బాల్కనీలోకి పెద్ద నిచ్చెన్ని ఏర్పాటు చేసి ఏంజెల్ పట్టుకుంటే వసు నిచ్చెనెక్కి పైకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏంజెల్ కిందే ఉండిపోతుంది. వసు మాత్రం నెమ్మదిగా కిటికీ డోర్ అన్నా ఓపెన్ చూసిందో లేదో అనుకుంటూ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కిటికీ డోర్ ఓపెన్ అవుతుంది. అమ్మయ్య, కిటికీ డోర్ ఓపెన్ అయ్యింది అని కిటికీ బయట నుండి లోపలికి చూస్తూ ఉంటుంది. రిషిబాబు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? నిద్రపోయాడా? ఎప్పుడు లెగుస్తాడు? ఎలా లేపాలి? నన్ను చూసి భయపడాలి అంటే లేపాలి కదా, ఏం చేయాలి అని అనుకుంటూ అటు ఇటు చూస్తుంది. బాల్కనీలో ఒక మూలన మాపింగ్ కర్ర ఉంటుంది. ఐడియా అని ఆ మాపింగ్ కర్రను తీసుకొని ఆ స్టిక్ని లోపలికి పెట్టి రిషిని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదేమో మనుకి తగులుతుంది. ఏంటి, ఏదో తగులుతున్నట్టు అనిపిస్తుంది అని దాన్ని పక్కకు తోసేసి పడుకుంటాడు. మళ్ళీ తగులుతూ ఉంటుంది. వామో, ఏంటి, ఏదైనా పాము ఏదైనా వచ్చిందా కొంపదీసి అని అనుకుంటూ కిటికీ వైపు చూస్తాడు. కిటికీ ఓపెన్ ఉంటుంది. వసు వైట్ డ్రెస్లో మాస్క్ పెట్టుకుని దెయ్యంలా కనిపిస్తూ ఉంటుంది. జుట్టు ఎగురుతూ ఉంటుంది. అప్పుడే గాలొస్తూ ఉంటుంది. కెవ్వమని అరుస్తాడు. మాను లేచి కూర్చుంటాడు. రిషి కూడా సడన్గా లేచి కూర్చుని ఏమైందిరా, అలా ఎందుకు హర్ష అని అంటాడు. దెయ్యం, దెయ్యం అని అంటూ ఉంటాడు భయపడుతూ. అబ్బా, ఈ మనుగడికే తగలాలా అనుకుంటూ గబగబా వసు పక్కకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. దెయ్యమా, ఎక్కడ్రా అని అంటాడు రిషి బయటకు చూస్తూ కిటికీలో నుండి. అక్కడ కిటికీ దగ్గరే ఉంది అని అంటూ ఉంటాడు మను. అక్కడ ఎవరూ లేరు, కలగన్నట్టున్నావురా అని అంటాడు రిషి. కల కాదురా, నిజంగారా, నేను నిజంగా దెయ్యాన్ని చూశానురా. వైట్ డ్రెస్తో భయంకరంగా జుట్టు వెరబోసుకొని అచ్చం దెయ్యం అంటే దెయ్యంలానే ఉందిరా అని అంటూ ఉంటాడు మాను. మరి నాకెందుకు కనిపించట్లేదురా, నీకే ఎందుకు కనిపించింది అని అంటాడు రిషి. ఏమోరా, నాకు తెలీదు. ఇదిగో, నువ్వు ఈ పక్కన పడుకో, నాకు భయంగా ఉంది, నేను ఆ పక్కన పడుకుంటాను అని మను రిషి ఉన్న ప్లేస్లోకి వెళ్తాడు. రిషి మను ఉన్న ప్లేస్లో పడుకుంటాడు. నువ్వు ఎంతో ధైర్యవంతుడు అనుకున్నాడ్రా, ఎంత పిరికివాడవని నేను అస్సలు ఊహించలేదు అని అంటాడు రిషి. అలాగే ఉంటుందిరా, ఒక్కసారి దెయ్యం కనపడితే అప్పుడు తెలుస్తుంది నీకు అని అంటాడు మాను. పోరా, దెయ్యాలు గియ్యాలు అంటూ ఏమీ ఉండవు, అంతా భ్రమ అని అంటూ ఉంటాడు రిషి. సర్లే, ఈసారి నీకు ఖచ్చితంగా దెయ్యం కనిపిస్తుంది, నా మాట అబద్ధం అవ్వదు, చూడు ఆ పక్కన పడుకుంటే ఖచ్చితంగా దెయ్యం కనిపిస్తుంది అని అంటూ ఉంటాడు మాను. సర్లే చూద్దాం, చూస్తే గనక అప్పుడు నేను నిజంగా దెయ్యం ఉందని ఒప్పుకుంటాను అని అంటాడు రిషి. సరే అని అనుకుంటూ మను పడుకుంటాడు. మను పడుకున్న తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. నాకు కనిపించింది నిజంగా దెయ్యమేనా? అయినా వసు వాళ్ళకి మెసేజ్ పెట్టాను కదా, ఒకవేళ వసు ఏదైనా ప్లాన్ చేసి పైకి వచ్చిందా? ఇటు నుంచి రావడం కుదరదు అని బాల్కనీలో నుంచి ఏమైనా ప్లాన్ చేసిందా? ఈ ప్లాన్ నాకు చెప్పలేదే. డోర్స్ ఓపెన్ చేసి పెట్టమన్నారు, కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది కదా, రిషి అన్నీ క్లోజ్ చేసేసాడు కదా, నాకు ఇంకా ఓపెన్ చేయడం కుదరలేదు. ఇప్పుడు అది నిజంగా దెయ్యమా, వసునే దెయ్యంలా వచ్చిందా? అస్సలు అర్థం కావట్లేదు. ఒకవేళ వచ్చింది వసు అయితే నో ప్రాబ్లం, నిజంగా దెయ్యం అయితే అమ్మో, ఈ నైట్కి ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ భయపడుతూ ఉంటాడు మను. బాల్కనీలో కిటికీ పక్కనే వసు కింద కూర్చుని అబ్బా మాట్లాడడం ఆపి త్వరగా పడుకోండ్రా బాబు అని అనుకుంటూ ఉంటుంది. పాపం రిషి బావ అనుకుని మనుకి తగిలించాను. మను నన్ను చూసి భయపడ్డాడు. అదే రిషి బావ చూడడం అయితే ఫస్ట్ ఖచ్చితంగా భయపడేవాడు. మిస్ అయింది. ఈసారి రిషి బావని ఎలా అయినా సరే భయపెట్టాలి. ఇప్పుడు ప్లేసెస్ మారే కదా. ఇప్పుడు రిషి బావ కిటికీ పక్కనే పడుకున్నాడు, కిటికీకి దగ్గరలోనే పడుకున్నాడు కాబట్టి ఇప్పుడు నా పని ఇంకా ఈజీ అవుతుంది. రిషి బావకి తగులుతుంది కర్ర, అప్పుడు ఖచ్చితంగా లేస్తాడు, అప్పుడు నన్ను చూసి భయపడతాడు అని అనుకుంటూ మెల్లగా లేచి నిలబడుతుంది వసు. కొంతసేపటికి ఏ సౌండ్ వినిపించదు. అంటే వీళ్ళు పడుకున్నారు అని అనుకొని కిటికీ దగ్గరికి వచ్చి మళ్ళీ స్టిక్ని లోపలికి పెడుతుంది. రిషికి తగిలిస్తుంది. రిషికి ఏదో తగిలినట్టు అనిపించి ఏంటి ఏదో తగిలినట్టు అనిపించింది అని పట్టుకోబోయే లోపే వసు
గబాలున వెనక్కి లాగేస్తుంది ఆ కర్రని. రిషికి కనిపించకుండా పక్కకి వెళ్ళిపోతుంది. రిషి కిటికీ దగ్గరికి వచ్చి ఏమీ లేదు కదా, ఏదో తగిలినట్టు ఎందుకు అనిపించింది అని మళ్ళీ వచ్చి పడుకుంటాడు. అమ్మయ్య అనుకుని కొంతసేపటికి వసు మళ్ళీ వెళ్ళి స్టిక్ని రిషికి తాకిస్తూ ఉంటుంది. రిషి ఆ కర్రను పట్టుకోపోతాడు కానీ దొరకదు. వసు వెంటనే లాగేస్తుంది వెనక్కి. పక్కకి వెళ్ళి రిషికి కనిపించకుండా దాక్కుంటుంది. ఏంటి ఏదో లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది, ఏంటది, ఈసారి ఎలా అయినా అదేంటో కనిపెట్టాలి అని అనుకుంటూ పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు రిషి. పడుకున్నాడు అనుకుని వసు మెల్లగా కర్రని లోపలికి పెట్టి రిషిని పొడుస్తూ ఉంటుంది కర్రతో. వెంటనే అలర్ట్గా ఉన్న రిషి ఆ కర్రను పట్టుకుంటాడు. అమ్మో పట్టేసుకున్నాడు అని వసు రిషికి కనిపించకుండా కిటికీ పక్కకు వచ్చి ఆ కర్రని పగొట్టుకుని రే కర్ర వదలరా అని అంటూ ఉంటుంది దెయ్యం వాయిస్తో. హలో ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు, అయినా ఈ కర్రతో ఆటలేంటి అని అంటూ ఉంటాడు రిషి. రే ఆటలంటావేంట్రా, నేను దెయ్యాన్ని అని అంటూ ఉంటుంది వసు పక్క నుండి. రే అని అదేమంటారా, కిటికీ డోర్ క్లోజ్ చేసేరా, నాకు భయం వేస్తుందిరా అని అంటూ ఉంటాడు మను పక్క నుండి. రే భయపడకు, నేను పక్కనే ఉన్నాను కదా, ఎందుకు భయపడతావు, నేనుండగా నిన్నేది ఏమీ చేయలేదు అని అంటాడు రిషి మనుకి ధైర్యం చెప్తూ. ఏమోరా నాకు చాలా భయంగా ఉందిరా, దెయ్యం అంటరా, దెయ్యం నీతో మాట్లాడుతుందేంట్రా, అయినా ఏ దెయ్యాన్ని కెలికావురా బాబు, అది పగబట్టి ఇంటికి వచ్చేసినట్టుంది, నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోద్దేమోరా అని అంటూ ఉంటాడు మను భయంగా. రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చిందో కనుక్కుందాం, కామ్గా ఉండు నువ్వు అని అంటాడు రిషి. సరే అని అంటూ ఉంటాడు మను. హలో దెయ్యం గారు, మిమ్మల్ని మీట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది, ఒక్కసారి మీ ఫేస్ చూపిస్తారా అని అంటాడు రిషి. దెయ్యంతో మాట్లాడుతూ దెయ్యాన్నే చూడాలనుకుంటున్నావా, ఎంత ధైర్యం రా నీకు, నన్ను చూసి తట్టుకోగలవా, నన్ను చూశాక బ్రతకగలవా, నీ గుండె ధైర్యంగా ఉంటుందా అని అంటూ ఉంటుంది వసు బేస్ వాయిస్తో. నేను బ్రతుకుతానో ధైర్యంగా ఉంటానో అవన్నీ తర్వాత విషయం అండి, నాకు ఎప్పటి నుంచో దెయ్యాన్ని చూడాలి అని ఆశగా ఉండేది, ఆ కోరిక నెరవేరబోతుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా, ఎందుకంటే చివరి క్షణంలో అయినా నేను దెయ్యాన్ని చూశాను అని ఆ తృప్తి ఉంటుంది కదా, మీరు స్వయంగా వచ్చి మాట్లాడుతున్నారు, అలాంటిది ఈ అవకాశాన్ని నేను ఎందుకు మిస్ చేసుకుంటాను, కాబట్టి దెయ్యాన్ని నేను ఖచ్చితంగా చూడాల్సిందే అని అంటూ ఉంటాడు రిషి. వామో వీడేంటి దెయ్యాన్ని చూడాలి అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది వసు. నువ్వు చూడాలి అనుకున్నంత మాత్రాన నన్ను చూడలేవురా, నేను నీకు కనిపించాలి అనుకుంటే మాత్రమే నువ్వు నన్ను చూడగలవు అని అంటూ ఉంటుంది వసు. అబ్బో తెలివిగల దెయ్యం గారు, బాగానే లాజిక్స్ మాట్లాడుతున్నారే అని అంటాడు రిషి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం, మా దెయ్యాలకు తెలివితేటలు లేవు అని చెబుతున్నావా, ఎంత ధైర్యం రా, నీ అంతు చూడకుండా మా దెయ్యాల సంఘం అస్సలు వదిలిపెట్టదు, షాకిని డంకిని మోహిని వీళ్ళందరికీ చెప్తా నీ సంగతి, అందరం వచ్చి నిన్ను పీక్కు తింటాము, నీ రక్తం తాగేస్తాము అని అంటూ ఉంటుంది వసు. అమ్మో ఏంటి నన్ను పీక్కు తినేస్తారా, నా రక్తం తాగేస్తారా అని అంటూ ఉంటాడు భయపడుతున్నట్టు రిషి. బావ భయపడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది వసు. అవును అని అంటుంది వసు. అయితే మీకు ఒక నిజం చెప్పాలి మేడం అని అంటాడు రిషి. ఏం చెప్తాడబ్బా అని అనుకుంటూ ఏంటది అని అంటుంది. నా బ్లడ్ అస్సలు టేస్ట్ ఉండదు మేడం, మీకు అస్సలు నచ్చదు అని అంటాడు రిషి. అది తాగిన తర్వాత నేను చెప్తాను, నువ్వు చెప్తే నేను నమ్మను అని అంటుంది వాసు. అయ్యో దెయ్యం గారు, మీకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం అని అంటాడు రిషి. ఈ విషయం నన్ను నమ్మించడానికి చెప్తున్నావు కదూ, నేను నమ్మను అని అంటూ ఉంటుంది వాసు. నిజం మేడం, నా రక్తం బాగోదు అని దోమలు కూడా నన్ను కొట్టవు తెలుసా, అంత చిన్న జీవి దోమలకే నా రక్తం నచ్చక అవి నా రక్తాన్ని తాగవు. మీరు దెయ్యం గారు, మీకెలా నచ్చుతుంది మేడం, అందుకే మీ మేలు కోరుకున్నాను కాబట్టి మీ టైం వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను అని అంటూ ఉంటాడు రిషి. టైం వేస్ట్ చేయకూడదు అని సోది కబుర్లు చెప్తూ నా టైంని వేస్ట్ చేస్తున్నావు కదరా, నిన్ను వదిలిపెట్టా, నీ రక్తాన్ని ఇక్కడే తాగేస్తా అని అంటూ ఉంటుంది వసు. నేను ఫారిన్లో ఉండొచ్చాను మేడం, నా రక్తం అంత టేస్ట్ ఉండదు, ఇదిగో
మా మనుగాడు ఇండియాలోనే ఉంటున్నాడు కదా, ఇండియన్ బ్లడ్ చాలా టేస్టీగా ఉంటుంది, కావాలంటే మా మనుగడది ట్రై చేయండి అని మనుగాడిని పట్టుకుంటాడు రిషి. రే ఏంట్రా, నేనున్నంత వరకు నీకేమీ కానివ్వను అని భారీ భారీ డైలాగులు కొట్టి ఇప్పుడేమో స్వయంగా నువ్వే ఆ దెయ్యం చేతికి నన్ను అప్పగిస్తావా ద్రోహి. నేను అస్సలు నమ్మకూడదురా, నీ ప్రాణానికి అడ్డు నా ప్రాణం పెడతా అంటారు, కానీ టైం వచ్చిన తర్వాత తమ్ముడి ప్రాణాన్ని బరిపెట్టేస్తారు అని అంటూ ఉంటాడు మను. రే సరదాగా అన్నాను లేరా అని అంటాడు రిషి నవ్వుతూ. ఇంత సీరియస్ డిస్కషన్లో సరదా అవసరమారా, ఎలా నవ్వుతున్నావురా నువ్వు, ఎలా నవ్వొస్తుంది నీకు అని అంటూ ఉంటాడు మను. రే ఆపరా అని అంటూ ఉంటాడు రిషి. అంతలో రే నన్ను ఇక్కడ వెయిట్ చేపిస్తూ జోకులేసుకుంటారా, ఎలా కనిపిస్తున్నాన్రా, దెయ్యంతోనే తమాషాలా అని అంటూ ఉంటుంది వసు. దెయ్యం గారు మీరు బ్లడ్ తాగాలి అంతే కదా అని అంటాడు రిషి. అవును అని అంటుంది వసు. అయితే కింద రూమ్లో ఒక ఇద్దరు అమ్మాయిలు పడుకుని ఉంటారు, వసు అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బ్లడ్ చాలా టేస్ట్గా ఉంటుంది, వెళ్ళి అమ్మాయి బ్లడ్ తాగండి అని అంటాడు రిషి. నువ్వు చెప్తే నేనెందుకు ఆ అమ్మాయి బ్లడ్ తాగాలరా, నాకే సలహాలు ఇస్తావా, నేను తాగను, నేను నీ బ్లడ్డే తాగుతాను అని అంటూ ఉంటుంది వసు. అయ్యో దెయ్యం గారు, మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో సలహా ఇస్తున్నాను, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు, మా బ్లడ్లో అయితే అస్సలు బాగోవు ముందే చెప్తున్నాను, మళ్ళీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ బ్లడ్ ఏంట్రా అస్సలు టేస్ట్ లేదు, ఇంత చండాలంగా ఉంది అని అన్నారనుకోండి అస్సలు ఊరుకోను, మధ్యలో ఆపేశారనుకోండి నాకు చాలా కోపం వస్తుంది, అందుకే ముందే చెప్తున్నాను, మీ ఇష్టం మరి అని అంటాడు రిషి. వీడేంటి దెయ్యానికి వార్నింగ్ ఇస్తాడా అని అనుకుంటూ ఉంటుంది వాసు. సరే ఆలోచిస్తున్నాను, ఆ అమ్మాయి బ్లడ్ బాగుంటుంది అంటున్నావు కదా, నీకెలా తెలుసు బాగుంటుందని అని అంటుంది వాసు. ఈవినింగ్ రెస్టారెంట్లో చాలా రకాల ఐటమ్స్ తిందలేండి, అందుకే చెప్తున్నాను, అన్ని రకాల ఐటమ్స్ తింది కదా, చాలా టేస్టీగా ఉంటుంది తన బ్లడ్, మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి అని అంటాడు రిషి. దొంగ సచ్చినోడు నా తిండికి దిష్టి పెడతాడా అని అనుకుంటూ ఉంటుంది వాసు కోపంగా. ఏంటి దెయ్యం గారు మాట్లాడట్లేదు, ఏం డిసైడ్ అయ్యారు, వెళ్ళి ఆ అమ్మాయి బ్లడ్ తాగుతారా లేకపోతే నా బ్లడే తాగుతారా చెప్పండి, నాకు నిద్ర వస్తుంది పడుకోవాలి, టైం వేస్ట్ చేయకండి అని అంటాడు రిషి. రే నిన్ను పేక పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది అని అనుకుంటూ, ఆప్షన్ ఇస్తే నేను తీసుకోనరా, నేను ఆప్షన్ ఇస్తే నువ్వు తీసుకోవాలి, నీ బ్లడ్డే తాగుతాను అని అంటుంది వాసు. సరే అయితే వచ్చి తాగండి అని అంటాడు రిషి. నువ్వు చెప్తే నేను చేయనురా, నువ్వు తాగమంటే నేనెందుకు తాగాలి, నాకు తాగాలనిపిస్తే నేను తాగుతాను అని అంటుంది వసు. రిషి నవ్వుకుంటూ సరే దెయ్యం గారు నేను పడుకుంటున్నాను బాయ్ అని అంటాడు. వసుకి కోపం వస్తూ ఉంటుంది, దెయ్యంతో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్లీగా, అసలు ఏమనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది వాసు. అంతలో రిషి పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. వసు కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది, గాలి వస్తూ ఉంటుంది, గాలికి హెయిర్ ఎగురుతూ ఉంటుంది, వైట్ శారీలో ఆ మాస్క్ పెట్టుకుని కిటికీ దగ్గర నిలబడేసరికి పడుకున్నట్టు నటిస్తున్న రిషి కళ్ళు తెరిచి చూస్తాడు. ఒక్కసారిగా ఇదేంటి, ఇది నిజంగానే దెయ్యమా, ఇలా ఉందేంటి, ఇంత భయంకరంగా ఉందేంటి, నిజంగా ఇప్పటివరకు నేను దెయ్యంతోనే మాట్లాడానా అని అనుకుంటూ సడన్గా కళ్ళు మూసుకుంటాడు. వసు పక్కకి తప్పుకుంటుంది. రిషి మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తాడు, కిటికీ దగ్గర ఏమీ కనిపించదు. ఇంకా వసు చూశాడు కదా నన్ను, ఖచ్చితంగా భయపడి ఉంటాడు, భయపెట్టాను ఎలా అయితేనే అని ఇంకా బాల్కనీలో నుంచి కిందికి చూస్తుంది. ఏంజెల్ నిచ్చెన దగ్గరే నిలబడి ఉంటుంది. వసు ఏంజెల్ని చూస్తుంది, ఏంజెల్ కూడా నిచ్చెన్ని గట్టిగా పట్టుకుంటుంది, కిందికి దిగుతూ ఉంటుంది. రిషి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అసలు ఏం జరుగుతుంది, నిజంగానే దెయ్యమా అని డోర్ తీయడానికి లేస్తాడు. తను కూడా లేచి కూర్చుని రే ఎక్కడికి రా అని అంటాడు. డోర్ తీసి బయట ఎవరన్నా ఉన్నారేమో చూద్దామని అని అంటాడు. రే ఇప్పుడు ఎవరుంటారా, ఇప్పుడు వరకు దెయ్యంతో డిస్కషన్ పెట్టావు, ఇప్పుడు లోపలికి ఆహ్వానించడానికి డోర్ తీస్తావా, రే డోర్ తీసావంటే మాత్రం అస్సలు ఊరుకోను అని అంటాడు మను. రే నేనున్నాను కదా ఏం కాదులేరా అని అంటాడు రిషి. అలా అనే ఆ దెయ్యానికి నన్ను అప్పగించాలనుకున్నావు, నేను నిన్ను నమ్మనురా పో అని అంటాడు మను. రే అదేం కాదులేరా, నాకు ఎందుకో అనుమానంగా ఉంది, అసలు ఇప్పటి వరకు మనం మాట్లాడింది దెయ్యమేనా, నిజంగా దెయ్యమేనా, నాకు డౌట్గా ఉంది అని అంటాడు రిషి. నిజంగా దెయ్యమేరా, నేను చూశానురా, చాలా భయంకరంగా ఉందిరా అని అంటాడు మను. నాకు కూడా కనిపించిందిరా,
కానీ వెంటనే మాయమైంది. అదే ఒకవేళ బయట కనిపిస్తుందేమో అని చూద్దామని వెళ్తున్నాను అని అంటాడు రిషి. రే ప్లీజ్ రా వద్దురా అని అంటూ ఉంటాడు మను. ఏం కాదు చూస్తానుండు అని రిషి డోర్ తీస్తున్న శబ్దం వసుకి వినిపిస్తుంది. అమ్మో బయటకు వస్తున్నట్టున్నాడు చూడ్డానికి అని గబగబా దిగేస్తూ ఉంటుంది వసు. రిషి డోర్ తీస్తాడు, చుట్టూ చూస్తాడు, ఏమీ కనిపించదు. బాల్కనీలో నుంచి బయటకు చూద్దాం ఏమైనా కనిపిస్తుందేమో అని బాల్కనీలోకి గోడ దగ్గరికి వస్తూ ఉంటాడు. వచ్చేస్తున్నాడే అని అనుకుంటూ గబగబా దిగేస్తుంది వసు. రిషి చూసేస్తాడేమో అని కంగారులో ఆ నిచ్చిన్ను కూడా ఎదురుగసి పట్టుకుని రిషికి కనిపించకుండా ఆ నిచ్చిన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. రిషి బాల్కనీ గోడ దగ్గరికి వచ్చి బయటకు చూస్తూ ఉంటాడు. బయట కూడా ఏమీ కనిపించదు. రిషి వెనకాల మను కూడా భయపడుతూ వస్తాడు. ఏంట్రా ఎవరు కనిపించట్లేదు కదా అని అంటాడు. ఏం లేదులేరా ఎవరు కనిపించట్లేదు అని అంటాడు రిషి. అంటే వచ్చింది నిజంగా దెయ్యమే అని అంటాడు మను. కావచ్చు అని అంటాడు రిషి. అంత ఈజీగా అంటున్నావేంట్రా బాబోయ్ నిజంగా దేమా రారా తొందరగా లోపలికి వెళ్ళిపోదాం అని రిషిని లాక్కుని లోపలికి వెళ్ళిపోయి తలుపు గడి పెట్టేస్తాడు మను. అమ్మయ్య రిషి బావ చూడలేదు, తప్పించుకున్నాం ఎలా అయితేనే దెయ్యం అని ఫిక్స్ అవుతారు, అది చాలు నాకు భయపడతారు అని అనుకుంటూ ఉంటుంది వాసు. సరే త్వరగా రూమ్కి వెళ్దాం పదా అని అంటుంది ఏంజెల్. పదా అని హడావుడిగా వెళ్ళబోతూ ఉంటే అక్కడే పక్కనే వాళ్ళు పెట్టిన నిచ్చెన కాలుకి తగిలి వసు పడిపోతుంది. పడిపోయిన వసుని ఏంజెల్ లేపుతుంది. త్వరగా వెళ్ళబోయేలోపు మళ్ళీ ఆ నిచ్చెన కదిలి వసు కాలపైనే పడిపోతుంది. ఇంకా గట్టిగా అరవబోతుంది. నోరు మూసేసుకుని ఇంకా ఏంజెల్ సహాయంతో రూమ్కి వెళ్ళిపోతుంది. ఆ శబ్దం విని మనుకైతే చాలా భయం వేస్తుంది. రే శబ్దం వచ్చిందిరా, దెయ్యం శబ్దమే అనుకుంటా అది అని అంటాడు. రే పిల్లేదో పడేసినట్టుంది అందుకే అంత శబ్దం వచ్చింది, ఏం కాదు పడుకో అని అంటాడు రిషి. ఐ హోప్ ఎపిసోడ్ని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అందరూ కోరుతున్నట్టు లాంగ్ వీడియో పెట్టాను, దానిలో కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. అలాగే ఓల్డ్ రిషిధార వీడియో రేపు పెడతానండి, డిసప్పాయింట్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్, బాయ్ బాయ్.